హాయ్ అండి, మీరు చూస్తున్నారు బ్యాచిలర్స్ కిచెన్. నేను మీ మోహన్. ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఒక అరకేజీ బెండకాయలు తీసుకొని కడిగి కోసుకొని ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని బాండీ వెలిగించుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర వేసి మినపప్పు పచ్చెనపప్పు పల్లీలు 2 టేబుల్ స్పూన్లు వేసి కరివేపాకు కూడా వేసి ఎండుమిరపకాయలు 2 వేసి తుంచి అవి కూడా నేను చూపిస్తున్న విధంగా వేపుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత 3 నుంచి 4 వెల్లుల్లి రబ్బలు కూడా దంచుకొని కచ్చాపిచ్చ దంచుకొని వేసుకొని ఈ ఎల్లుల్లిపాయ వేసుకుంటే బెండకాయ ఫ్రైకి చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం కడిగి ఆరబెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా అందులో వేసుకొని నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అందులో జిగురు ఉంటుంది కదా, జిగురు అంతా పోయే వరకు కలుపుకొని అందులో పసుపు వేసుకొని నేను చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మగ్గనివ్వండి. అందులో జిగురంతా పోయే వరకు పోలేదండి. ఆ జిగురు పోయేంత వరకు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 50 to 60% జిగురు పోయే వరకు వేపుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ రుచి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. మూత పెట్టడం వల్ల ఏంటంటే అందులో తేమ ఉండడం వల్ల మనకి సరిగ్గా బెండకాయ ఫ్రై సరిగ్గా అవ్వదండి. అందులో కొత్తిమీర గార్నిష్ చేసుకొని మళ్ళీ కలుపుకొని అలా ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా వదిలేయండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా బెండకాయ ఫ్రై రెడీ అయిందండి. స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో బెండకాయ ఫ్రైని అందులో వేసుకొని గార్నిష్ చేసుకుందాం. ఇది వేడివేడి అన్నంలో తిన్నా, సాంబార్లో తిన్నా, పప్పులో తిన్నా, రసంలో నంచుకున్నా చాలా బాగుంటుందండి. ఇది బ్యాచిలర్ స్టైల్ అండి. ఈజీగా అయిపోతుంది, త్వరగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సబ్స్క్రైబ్.